ప్రతిపక్ష పార్టీలకు చెందిన యువకులు తమపై వ్యక్తిగత విమర్శలు మాని గ్రామ అభివృద్ధికి కలిసి రావాలని గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లె గ్రామ సర్పంచ్ కాడవేని సరిత యుగేందర్ కోరారు. తాను అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు త్రాగునీటి సమస్య తీర్చేందుకు నిధులు లేకున్నా స్వంత ఖర్చులతో మోటార్ బిగించి నీటి సరఫరా చేస్తున్నామన్నారు. పాలకవర్గ సభ్యులతో ఎప్పటికప్పుడు సమావేశమై తీర్మానం ప్రకారం పబ్లిక్ కుళాయిల వద్ద నల్లాల కలెక్షన్స్ తో త్రాగునీటి సమస్య తీర్చడం, సైడ్ డ్రైనేజ్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడం, జేసీబీతో ఇటీవల అంతర్గత వీధులను శుభ్రపరచామన్నారు. వ్యక్తిగత విమర్శలు మాని గ్రామ అభివృద్ధికి సహకరించాలన్నారు. వెంకటేశ్వర్లపల్లె గ్రామ సర్పంచ్నైన కాడవేన సరితాను నేను వచ్చిన కాడ నుండి వెళ్ళి ఇంతకుముందు సర్పంచ్ లేరు కాబట్టి మా గ్రామం చాలా లోపడది. మేము వచ్చిన కాడ నుంచి వెళ్ళి అది వెనక ముందు అన్ని చదువుకుంటా పని చేసేసరికి మాకు దమ్ము సరిపోవడం లేదు. మేము కొంచెం బయట బడ్జెట్ జరగక కూడా ఇంటి లోపల నుంచి డబ్బు తెచ్చి కూడా ఊళ్ళో గ్రామానికి అంత లైట్లు బల్బులు పెట్టినాము, ఈ సైడ్ కాలువలు తీసాము, జేసీబీ తోటి చుట్టూ ఊరు సైడ్ అటు సైడ్ ఉంటాయి అది తీసేసాము. అన్నీ ఎక్కడ అన్నీ మంచిగా చేసుకుంటున్నాము. అయినా కూడా మమ్మల్ని బయటకు గుంజడానికి ప్రయత్నిస్తారు. ఎవరికైనా గ్రామ ప్రజలకు అందరికీ చెప్తాను, మేమేమైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని బయటికి గుంజైనా కూడా ఈ తప్పు ఎందుకు చేసిర్రు, మీరు ఈ పని ఎందుకు చేస్తలేరు అని అడగవచ్చు. ఆ దమ్ము ఎవరికైనా ఉన్నది పౌరులకి. కానీ మమ్మల్ని బట్టిగా ఏదోటి వాళ్ళని వీళ్ళని తెలుసుకొని వాళ్ళు మాకు ఎక్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మా మీద లేనిపోని నిందలు వేసుకుంటా, లేనిపోని మాటలు మాట్లాడుకుంటా మమ్మల్ని బాధ పెట్టాలనుకుంటే మాత్రం మేమైతే ఏం చేయలేము. ఈ ప్రజలందరూ ఈ పెద్దలందరూ సమక్షంలో చెప్తున్నాను నేను. వీళ్ళందరినీ కూడా ఏ సమస్య ఉన్నా వాళ్ళందరిని అడిగినా కూడా నలుగురు వాళ్ళు ఏం చెప్పినా కూడా మేము దేనికైనా దానికి మేము తల వంచైనా, మేము తప్పు చేసి ఉంటే తల వంచుతాము, దేనికైనా సిద్ధం, మేము తల వంచుతాము. కానీ మేము ఏ తప్పు చేయలేదు. మేము మళ్ళీ పైసలు కూడా మేము బాగానే ఖర్చు పెడతాము. ఇవి కూడా బిల్లులతో సహా ఉన్నాయి, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము పదవి మీకు ఇవ్వాలనేది కోరుకోవడం చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నది. దానికి గాను మా యాదవుల ఇళ్ళకి వెళ్ళి ఎవరిని ముందు పెడదామన్నా కూడా చాలామంది కొంచెం వెనుక చేయడం జరుగుతుంది. అది నేను కావాలని బలవంతంగా, ఎందుకంటే మనకు అవకాశం వచ్చింది, మన యాదవ్లో అన్నట్లో ఇంకెప్పుడు ముందుకు పోతాం, మన యాదవ్లకు అవకాశం వచ్చినప్పుడు కాపాడుకునే విధంగా నేను కూడా ముందుకు రావడం జరిగింది. ఆ ముందుకు వచ్చిన క్షణాలల్లో నాకు విషయం ఏంటంటే వెంకటేశ్వర్లపల్లె గ్రామ ప్రజలు మండలంలో లేని మెజార్టీ, నాకు ఊహించలేని మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది. దానికి గాను నేను అప్పటికప్పుడు ఎలక్షన్లకు గెలిచిన 15 రోజులల్లో 15 హైమాక్స్ లైట్లు పెట్టేయడం జరిగింది. దానికి తోడు 70 స్ట్రీట్ లైట్లు పెట్టడం జరిగింది. దానితో పాటు ఈ ఇనుప పోళ్ళు ఐమాక్స్ లైట్లు పెట్టే పోళ్లకు అవి మొదట క్రాకులు వచ్చి ఆ పోళ్ళు ఎక్కలేని పరిస్థితిలో భయభ్రాంతులకు గురి అయిన పోళ్లను సిమెంటు మన సలాకు 16 mm సలాకును తీసుకొచ్చి వాటికి ఒక తడకలు అల్లియడం జరిగింది. దానికి గాను సిమెంట్తో గద్దెలు కట్టడం జరిగింది. ఆ పోలు జీవితంలో కూడా మళ్ళీ ఎప్పుడు లైఫ్లో ఉరగకపోకుండా ఖరాబ్ కాకుండా అట్లాంటి పోలు 2-3 పోలు ఎత్తడం జరిగింది. ఆ లైట్ల విషయం అక్కడి వరకు చేశాను. ఎస్సీ ఎస్టీ వార్డుల 2, 5, 6, 7 ఎస్సీ ఎస్టీ వార్డులలో ఉన్నటువంటి ఒకటి స్పెషల్ బోర్ ఉంటుంది. ఆ బోరుకు మోటారు కాలిపోయి ఉంటుంది. అప్పుడు ఆ బోరును కూడా రిపేర్ చేయించడం జరిగింది. మా ఎస్సీ ఎస్టీ వార్డులో ఉన్నటువంటి బోరుకు కొత్త మోటారు పెట్టాలి. ఎన్ని నల్లాలైతే ఎక్కడి వరకు కనెక్షన్ ఉన్నదో దానికి గాను కొత్త పైపు లైన్ వేయాలి. అది ఫస్ట్ తీర్మానంలో వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తీర్మానంలో ఒకటి నేను ఏంటంటే తెలియక నేను కూడా సంతకం పెట్టడం జరిగింది, ఓకే అని ఒప్పుకోవడం జరిగింది. దానికి 2-3 నెలలు నేను కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే ఆ బోరు మీద నేను పెట్టిన తీర్మానం పెట్టినప్పటి నుండి మనం ఆ పని చేసే వరకు 3 నెలల టైం ఎందుకు వచ్చిందంటే దానికి గాను ఖర్చు 2.5 లక్షలు వచ్చింది. 2.5 లక్షల ఖర్చు ఒక్క వాటి మీద పెడితే మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత, మనం ఎంత ఖర్చు పెట్టాలో, మిగతా వాటి మీద ఎంత పెట్టాలనేది కొంచెం ఆలోచించుకోవడం జరిగింది. నేను ఏం ఆలోచించుకున్నా కూడా నాకు గ్రామ పంచాయతీ పాలక వర్గంలో కూడా కోరం లేక కూడా నేను ఇబ్బంది పడుతున్నా. మిగతా వార్డు మెంబర్లు కూడా అది చేయాలి, నువ్వు సంతకం పెట్టినావు కదా తప్పదుగా చేయాలంటే నేను దానికి ఊరు జనాలకు మిగతా వార్డులలో వాళ్ళకు సమాధానాలు చెప్పుకుంటూ దయచేసి నేను ఇవ్వాలనే పోతలేను, ఎమ్మెల్యే మనవడు ఉన్నాడు, నేను చేపిస్తా పనులు, మిగతా ఎన్ని పనులు నేను చేపిస్తా, ఊరు అభివృద్ధి కోసమే నేను ముందుకు వచ్చాను. ఇక్కడ ఊళ్ళే ఒకటి ఉంటుంది మెయిన్ ఊరికి సంబంధించిన బావిలు, ఏ ఒక్క బావికి స్టార్టర్ లేదు, మోటార్ లేదు, ఆ వైర్లు సక్కా లేవు, వైర్లు కాలిపోయినాయి, ఫీజులు లేవు, డైరెక్ట్ పుల్లలు పెట్టి మా పంప్ ఆపరేటర్ నడిపిస్తాడు. ఏం చేయాలి, ఇదేంది అని అంటే ఏం చేయాలి, నేను నా ఇళ్ళకి వెళ్ళి పెట్టాలని ఆయన అంటాడు.
అన్నిటికీ గాను ఈ రోజు వరకు నేను పెట్టిన ఖర్చు నేను ఇచ్చిన లెటర్ ఇది. నేను ఇప్పటి వరకు ఒక 5-5.5 లక్షల ఊరి మీద పెట్టుబడి పెట్టిన. గ్రామ పంచాయతీలో పడ్డ బిల్లు 6 లక్షల రూపాయలు. 6 లక్షలల్లా పోయిన మనకు పాత బిల్లులు 4 లక్షలు పోయినాయి. 4 లక్షలల్లా ఉన్న బడ్జెట్ అంతా 2 లక్షలు. 2 లక్షలల్లా మొన్న మా పాలక వర్గం ఏం చెప్పారంటే ఈ ఎంబీలు రికార్డు చేసుకొని ఇవ్వండి మేడం, మనకు తీర్మానం ఇచ్చేయండి, మిగతా ఏమో ఎంబీ రికార్డంగా తీసుకోమని అని చెప్పారు. ఇక్కడ మాకు స్పెషల్ ఆఫీసర్గా ఇప్పుడు సుల్తాన్పూర్ కార్యదర్శి మాకు పనిచేయడం జరుగుతుంది. ఆ మేడం కూడా బాగా చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆమె భయభ్రాంతులకు గురై ఎంపీడో సార్ కూడా ఏడ్చుకుంటూ సార్ నేను ఆ ఊరికి పోను, నేను రాజీనామా చేస్తా, నేను రాను అని చెప్పడం జరిగింది. ఊరు కోసం పనిచేయడానికి వచ్చినాం. మన ఎలక్షన్లలో మాట ఇచ్చినాం. మాట తప్పితే ఊరు జనాలు తువాను ఉంచుతారు మీద పనులు చేద్దాం, తర్వాత బిల్లులు వచ్చిన చేయించడం జరుగుతుంది. ఆ క్రమంలో నాకు పడని వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టేయడం జరిగింది. దాన్ని నన్ను ఇంట్లో ఉన్నోని బదనం చేయడం, నన్ను రాదంతం చేయడం, నేను ఏదో దాచుకున్నట్టు వీళ్ళు నన్ను ప్రెస్ మీట్కి ఇవ్వడం జరిగింది. ఇదే ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు రేపత్తరా ఎప్పుడు వస్తారో రెడీగా నేను ఉంటా. నేను ఎంత దోచుకున్నా ఎక్కడ పని చేయలేదు, నేను చేసిన పని ఎంత ఊరు గ్రామ ప్రజలే చెప్తారు. ప్రజల ముందే నేను మాట్లాడతా. నేను చేసిన తప్పే అనుంటే ప్రజల ముందు తల వంచుతా. నేను ఇది నా నేను చెప్పే మాట.